అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక రేయంబగులు ఉపవాస ప్రార్థనలతో సేవ చేయుచుండెను. అన్నా అనగా కృప లేక దయ అని అర్థము. ఈమె యేసుక్రీస్తు పుట్టినప్పుడు యెరూషలేములో ఉండిన ప్రవక్తిని. వివాహమాడిన 7 సంవత్సరములకే విధవరాలాయెను. అప్పటి నుండి దేవాలయము విడువక 84 సంవత్సరములు ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచూ వచ్చెను. తన వైదవ్యాన్ని బట్టి కృంగిపోలేదు గాని దేవుని సన్నిధిలో ఆదరణ పొందెను. ప్రార్థించుటకు తన జీవితమును దేవునికి సంపూర్తిగా సమర్పించుచూ వచ్చెను. అన్న ఎందుకొరకు ప్రార్థించుచుండెను? మెస్సయ్య రాక కొరకు. ఆ దినాలలో ఆలయము ఆచార సంబంధమైన భక్తి అక్రమాలతో నిండి ఉన్నందువల్ల గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తము చేత మానవులు తమ పాపముల నుండి సంపూర్ణ విమోచన పొందలేక కొట్టిమిట్టాడుచూ వచ్చిరి. అట్టి సమయములో ప్రవచనముల నెరవేర్పు కొరకు ఈమె అనుదినము ప్రార్థించుచు ఓపికతో విశ్వాసముతో 84 సంవత్సరములు ప్రార్థనా జీవితము గడుపుచు దేవుణ్ణి ధ్యానించుచు జీవించినది. అంతేకాదు, ఆమె రక్షకుని కనుగొని యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొని ఆయన యొక్క రాక కొరకు ఎదురుచూచిన గొప్ప ప్రవక్తిని. మనలో ఇటువంటి ప్రార్థన ఉన్నదా? మెస్సయ్య వచ్చి 2000 సంవత్సరములు అగుచున్నది, కానీ సువార్త అందించలేని స్థలములు ఎన్నో ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామే కానీ పరిపూర్ణమైన హృదయములతో మనం దేవుణ్ణి వెంబడించగలుగుతున్నామా అన్న ప్రశ్నకు పరిపూర్ణమైన జవాబు అన్నా జీవితం. ఆత్మరక్షణ కొరకు తన జీవితాన్ని పరిపూర్ణంగా ఉపవాస దీక్షలతో దేవునికి సమర్పించుకున్న గొప్ప ప్రవక్తిని ఈ అన్నా. ఎన్నో క్రిస్మస్ పండుగలు, ఎన్నో శుభ శుక్రవారాలు, ఎన్నో నూతన సంవత్సరములు గడిచిపోచున్నవే కానీ మన హృదయాలలో నూతనత్వం అన్నది ఏర్పడకపోవటానికి కారణం పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనత్వమునందు మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని పయనింపజేయలేకపోవటయే ఇందుకు కారణం. అన్న శతవృద్ధ అయ్యుండియు ఉపవాస ప్రార్థనలు చేయుచు రేయంబగులు సేవ చేయుచు దేవుణ్ణి తలంచుచు విమోచన కొరకు క్రీస్తు రాకకై ఎదురుచూచుచు కనిపెట్టుకుని ఉన్న గొప్ప స్త్రీ. అట్టి స్త్రీ వలె మనం క్రీస్తుని 2వ రాకడలో ఎదురుచూచుచున్నామా? క్రీస్తునందు నిరీక్షణ గలవారమై అన్నా వలె క్రీస్తు రాకకై ఎదురుచూడగలిగితే పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆత్మ గలవారమై దేవునిలో మనం ఏకమై ఉంటామన్నందుకు అన్న పరిపూర్ణమైన ఆమె యొక్క జీవితమే సాక్ష్యమై ఉన్నది. అన్నా చరిత్రను లూకా 2వ అధ్యాయం 36-37లో మనం గమనించవచ్చు. జయమునిచ్చు క్రీస్తేసిన పవిత్ర రక్తము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.